ఈరోజు మనం జంబుగామిక పుత్తథేరగాథ వెనుక ఉన్న కథను క్లుప్తంగా చూద్దాం. అసలి కథ ఏంటంటే, ఒక తండ్రి భిక్షువుగా మారిన తన కొడుక్కి ఒక చిన్న పద్యాన్ని పంపాడు. వినడానికి సింపుల్గా ఉన్నా ఆ పద్యమే తన కొడుకు జ్ఞానోదయం పొందడానికి ఎలా కారణమైందో చెప్పే కథ ఇది. సరే, ఇక మొదటి విషయానికొస్తే, అది పూర్వజన్మ పుణ్యం. చాలా చాలా కాలం క్రితం ఈయన ఒక పూర్వ బుద్ధునికి భక్తితో కొన్ని పువ్వులు సమర్పించాడట. చూశారా, ఆ మంచి పని వల్లే ఇప్పుడొక మంచి కుటుంబంలో పుట్టగలిగాడు. ఇక రెండవది, ఇదే అసలు కథలో అసలైన ట్విస్ట్. అదేంటంటే, తండ్రి పెట్టిన పరీక్ష. తన కొడుకు ఆధ్యాత్మికంగా ఎంత ఎదిగాడో తెలుసుకోవాలని అతని తండ్రి ఒక గాథ, అంటే ఒక పద్యాన్ని పంపాడు. అందులో చాలా సింపుల్గా అడిగాడు, ఏంట్రా, నువ్వు కూడా అందరిలా బట్టల మీద అలంకరణల మీద మనసు పడుతున్నావా, లేదంటే నీనుంచి నిజమైన శీలమనే సువాసన వస్తోందా అని. ఫైనల్గా మూడో పాయింట్, జ్ఞానోదయం. తండ్రి పంపిన ఆ పద్యం చదవగానే అంతే, జంబుగామిక పుత్తకు తనలో ఉన్న లోపాలన్నీ ఒక్కసారిగా తెలిసివచ్చాయి. దాంతో అతనికి తీవ్రమైన సంవేగం కలిగింది. అంటే ఒక రకంగా స్పిరిచువల్ షాక్ లాంటిదన్నమాట. ఇక అప్పట్నుంచి పట్టుదలగా సాధన చేసి అర్హతుడయ్యాడు. అంటే పూర్తిగా జ్ఞానిగా మారిపోయాడు. ఆ తర్వాతేం చేశాడో తెలుసా? తన తండ్రి పంపిన అదే పద్యాన్ని సమాధానంగా తిరిగి పఠించి తను ఏ స్థాయికి చేరుకున్నాడో చెప్పకనే చెప్పాడు. సో, చూశారుగా, కొన్నిసార్లు మనల్ని ఆధ్యాత్మికంగా ముందుకు నడిపించే అతిపెద్ద ప్రేరణ మనకు బాగా దగ్గరివాళ్ల నుంచి వచ్చే ఒక చిన్న మాటలోనే ఉంటుంది.